హలో అన్న, కాఫీ తాగనీకి వచ్చినా? లేదురా, కాఫీ అమ్మనీకి వచ్చిన. తాగనీకి కాకపోతే ఎందుకు వస్తారా? ఎందుకన్నా ఊరికే ఫ్రస్ట్రేషన్ అవుతావు? ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఫైర్ స్టేషన్ కమ్మంటావా? జాబు చూడరా అని చెప్పి 2 నెలలు అవుతాంది, ఏం సప్పులు లేదు. సాఫ్ట్వేర్ జాబ్ వద్దన్నా, పైకి చూడడానికే మంచిగా ఉంటది, లోపల మొత్తం డొల్లా. జాబ్ చూడమన్నందుకు అట్లా చెప్తాను. నువ్వు మాత్రం నీ ప్యాకేజ్ తో పబ్బులు, క్లబ్బులు, ట్రిప్పులు ఫుల్ ఎంజాయ్ చేయ్యా. మాకు సాటర్డే సండే హాలిడేసే గాని మిగతా 5 రోజులు చాపని రాగినట్టు రాస్తారు. ప్రాజెక్ట్ అని ఇస్తారన్న, 3 నెలలు వేయాల్సింది 1 మంత్ లో ఏమంటారు. సరే, మనం ఏదో కష్టపడి చేస్తా ఉంటాం. చీటికి మాటికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది అని సావ దొబ్బుతారు. వాడు పెట్టే టార్చర్ కే షారుఖ్ ఖాన్ లా ఉండే నా హెయిర్ సైఫ్ అలీ ఖాన్ లా అయిపోయింది. జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇల్లు, కారు కొనుక్కుందాం అనుకున్నా. ఇప్పుడు బీపీ, బ్యాక్ పెయిన్ టాబ్లెట్ కొనుక్కుంటున్నా. ఎంతైనా మీ 90s బ్యాచ్ బెటర్ అన్నా. మా గురించి ఏం చెప్తాంరా, మాకంటే ముందు పుట్టినోళ్ళు సిటీలో ఇల్లు, మా తర్వాత పుట్టినోళ్ళు సాఫ్ట్వేర్ జాబులు, ఐటీ జాబులు అని అట్లా సెటిల్ అయిపోయిల్లు. మేమే ఇలా మిగిలిపోయాం. ఎంతైనా మా చిన్నప్పుడే బాగుండేరా, ఆ రోజులు మళ్ళీ రావు. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం పదండి. అరే, బడికి టైం అవుతుంది, నువ్వు పోయి పుస్తకాలు సంచి తెచ్చుకుంటే తోలత్తా. అమ్మా, నేను ఇవాళ బడి పోనే, ఘోరం కడుపు నొప్పి ఎత్తాను పొద్దు నుంచి నాకు. అరే పోరా, దవడపల్లి రాలగొడతా. కడుపు నొప్పి ఎత్తే ఆల్మారాల మందుగోలు ఉన్నది, పోయి వేసుకో. తొందర బడి తోలత్తా, లేట్ అయితే మళ్ళా. అమ్మా నిజంగానే బాగా కడుపు నొప్పి ఎత్తాంది, కొద్దిసేపు బండుకొని మధ్యాహ్నం పోతే కావాలంటే. సరే, పోయి మంచిగా బండుకో, బయట పోయి ఎగిరను అనుకో సారథంతో వాతలు పెడతా. సరే అమ్మా, పోయి బండుకుంటా. అమ్మయ్యా, బడెగ్గొట్టినాం. కొత్త సినిమా టీవీలా మంచిగా చూద్దాం ఇక. అయినా బడెగ్గొట్టి సినిమా చూస్తే చిక్కే వేరప్ప. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.